హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, తనకు కొంచెం ఎక్కువైంది, డిస్టర్బ్ చేయకండి. మేము డిస్టర్బ్ చేయడానికే వచ్చాం. నువ్వు కొంచెం పక్కకుండు. కమాన్, షల్ వి డాన్స్? ఓ ష్యూర్, కమ్ ఆన్. నక్షత్ర, నక్షత్ర, ఇంకా చాలా, ఇంటికి వెళ్దాం పదా. హే, నేను రానని చెప్తున్నాను కదా. నైట్ అంతా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉంటే మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ప్రైవేట్ లాంజ్ ఉంది, చాలా బాగుంటుంది. రియలీ? ఎస్. పదండి వెళ్దాం. ఏ నక్షత్ర, నా మాట వినవే. హే, ఇప్పుడు తను ఎవరి మాట వినదు, మా మాట తప్ప. ఏం డియర్? ఎస్, నేను వీళ్ళ మాటే వింటాను. లెట్స్ గో. అయ్యో, ఇది ఇలా వెళ్ళిపోతుందేంటి? దీన్ని ఎలా కాపాడాలి? అయ్యో, చెర్రీకి కాల్ చేద్దాం. హలో, ఎవరు? నేను దివ్యని, నక్షత్ర ఫ్రెండ్ దివ్యని. పేరు దివ్యంగా ఉంది, చెప్పమ్మా. నక్షత్ర చాలా బాధలో ఉంది. ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఎక్కువ తాగేసింది. అయితే కానీ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ప్రైవేట్ లాంజ్ కు తీసుకెళ్లారు. నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది చెర్రీ. ప్రమాదంలో పడతావే వద్దని చెప్పినా వినలేదు. చాలా ఎక్కువ తాగేసింది, వినే పరిస్థితిలో లేదు. వాళ్ళేం చేస్తారో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకమ్మా. కట్టుకున్న మొగుణ్ణి నన్నే ఏం చేయనివ్వట్లేదు. పట్టుకెళ్ళిన పరాయి మగవాడిని ఏం చేయనిస్తుంది? కాళ్ళు చేతులు విరిచేసి అదే తిరిగి వస్తుందిలేమ్మా. నువ్వు టెన్షన్ పడకు, ఇంటికి వెళ్ళిపో. ప్లీజ్ చెర్రీ, నాకు అలా అనిపించట్లేదు. నువ్వు త్వరగా వచ్చేయి ప్లీజ్. సరే, ఓకే అమ్మా. ఏదో డ్రామాలు ఆడుతున్నట్టుంది. ఏమైంది చెర్రీ? ఎవరు కాల్? నక్షత్ర పబ్కి వెళ్ళిందంట. అక్కడ ఎవరో ఇద్దరు అబ్బాయిలు నక్షత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. నక్షత్రాన్ని ఏదో చేస్తారని భయపడి తన ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తుంది. వాళ్ళని నేను నమ్ముతాననుకుంటున్నారు, సిల్లీ ఫెలోస్. ఏంటి చెర్రీ అలా మాట్లాడుతున్నావు? తాగేసింది అంటున్నారు, పైగా ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నావు. ఏదో ప్రమాదంలో పడబోతుంది చెర్రీ. అబ్బో, ప్రమాదానికే ప్రమాదం అది. దానికెప్పుడు ప్రమాదం జరగాలి? చెర్రీ, ఇది సరదాగా తీసుకునే విషయం కాదు. తాగేసిందని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. నీకు తెలిసినా కూడా నువ్వు ఇలా కూర్చుంటావా? వెళ్ళు చెర్రీ. ఎంత కాదనుకున్నా అవుననుకున్నా, నీకిష్టం ఉన్నా లేకపోయినా నక్షత్ర నీకు భార్య. భూమి, వాళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు భూమి. తనని కాపాడుకోవడం నీ ధర్మం చెర్రీ. వెళ్ళు. సరే. మీ లైవ్ లొకేషన్ పెట్టండి, నేను వస్తున్నాను. ఇప్పుడే పంపిస్తున్నాను. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అపూర్వకు సంబంధించిన
హెయిర్ కానీ గోర్ లాంటిది కానీ ఏదైనా ఒక శాంపుల్ తీసుకురావాలి. ఎలాగైనా సరే ఆ వెంట్రుకల్ని సంపాదించాలి. దొరికావా పూర్వ? ఈ దెబ్బతో నువ్వే హంతకురాలివని ప్రూవ్ అవ్వడం ఖాయం. చేసిన పాపానికి జీవితకాలం ఖైదుగా జైలుకి వెళ్ళడం ఖాయం. అమ్మ భూమి, ఏంటి నా గదిలోకి వచ్చి వెళ్తున్నావు? నా కోసమేనా? ఆ, అది అవును పిన్ని, నీకోసమే. మరి అలా వెళ్ళిపోతున్నావే? అంటే నువ్వు లేవు కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. మరి ఆ చేతిలో ఏంటది? దువ్వెన పిన్ని. నా రూమ్లో దువ్వెన లేదు, అందుకే. ఒకరు వాడిన దువ్వెన మరొకరు వాడకూడదు భూమి. నీకసలే ఇలాంటి పట్టింపులు ఎక్కువ అనుకుంటా. ఇంకోటి కొనిస్తానే. అక్కర్లేదు,